గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదన్నారు. తాజాగా వంశీ విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో ఓ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీ ఇప్పటి వరకు బెయిల్ కోసం అప్పీలు చేసుకోలేదు. తాజాగా జైల్లో తనకు అదనపు వసతులు కావాలంటూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో తనను వీఐపీ ఖైదీగా పరిగణించాలని కోరారు. పిటిషన్పై విచారణకు ముందే కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంశీకి జైల్లో ఎలాంటి సదుపాయాలు కావాలో రాతపూర్వకంగా తెలుసుకోవాలని ఆదేశించింది. జైల్లో వసతులపై వంశీ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అటు విజయవాడ జైల్లో ఉన్న వల్లభినేని వంశీ బ్యారక్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన బ్యారక్ చుట్టూ అధికారులు పరదాలు కట్టినట్టు తెలుస్తుంది. జైల్లో వంశీకి 1వ నెంబర్ బ్యారక్ను కేటాయించిన జైలు అధికారులు ఆయన ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదా కట్టినట్లు సమాచారం. మిగతా ఖైదీలను వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వల్లభినేని వంశీ అతడి అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బాధితుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ సత్యవర్ధన్ను హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి మరుసటి రోజు విశాఖకు తరలించి హింసించినట్లు సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు చిక్కింది. దీంతో వంశీ పాత్ర నిరూపించే సాక్ష్యాలను సేకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా ప్రస్తావించారు పోలీసులు.